ప్రభాస్ 'కల్కి' సినిమాని చూసి తెలుగు ఇండస్ట్రీలో అయితే నీ పని అయిపోయిందని రాఘవేంద్రరావు అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ ప్రకారం ఏంటంటే, మరి నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు నువ్వు. మరి ఫారెన్‌లో ఉండాల్సినటువంటి వ్యక్తివి. ఈ సినిమా ఇంత అద్భుతంగా ఉండడం అయితే అసలు ఊహించలేకపోతున్నాను. నెక్స్ట్ ఎక్స్‌ట్రార్డినరీ అంటూ చెప్తున్నారు మన రాఘవేంద్రరావు. సో, 'ప్రభాస్ కల్కి' సినిమాకి సంబంధించిన ఈ తాజా అప్డేట్‌పై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు రాఘవేంద్రరావు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఖచ్చితంగా 'ప్రభాస్' చేసిన ప్రయత్నమే. నాగ్ అశ్విన్ ఒక దర్శకుడు ఒక కాన్సెప్ట్ అనుకున్న దాన్ని తెర మీదకి తీసుకురావాలంటే యాక్టర్ సహకారం ఎంతో ముఖ్యం. అందులోనూ ముఖ్యంగా 'ప్రభాస్' చేసినటువంటి విషయం తెలుసుకొని మరి ఎంతగానో సంచలనంగా అయితే మరి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఏది ఏమైనా 'ప్రభాస్‌కి' సంబంధించి వస్తున్న అప్డేట్స్‌ని చూసే షాక్ అయ్యాను. థియేటర్‌లో అసలు సినిమా చూడనివ్వడం లేదు అభిమానులు. ఆ రేంజ్‌లో అయితే ఆ అరుపులు, కేకలు ఒక్కటే సందడి. కాబట్టి ఖచ్చితంగా 'ప్రభాస్' ఈ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మరోసారి మారిపోయారని, ప్రతి ఒక్క సీన్‌కి గూస్ బంప్స్ వస్తున్నాయంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సో, 'ప్రభాస్' చేసిన గత సినిమాలతో పోల్చిస్తే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఈ సినిమాతో మరింత హైప్‌కి వెళ్ళాయని, మరి 'తారక్' ఇంకా అలాగే 'రామ్ చరణ్' యాక్ట్ చేసిన 'ట్రిపుల్ ఆర్' సినిమాని ఖచ్చితంగా ఇది దాటేస్తుందని అంచనాలు వ్యక్తం చేస్తూ 'కల్కి' మూవీ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అశ్వినీ దత్ గారు ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నం గతంలో నేను చేసినటువంటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాని బీట్ చేస్తారని అనుకున్నాను, చేసేశారు అంటూ శుభాకాంక్షలు అందించారు రాఘవేంద్రరావు.